గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈయన మీద హత్యాయత్నం కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ కంప్లైంట్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2024 సంవత్సరం జూన్ 7వ తారీఖున వల్లభనేని వంశీ తన అనుచరులని ఉసిగొల్పి తనపై దాడి చేయించారని చెప్పి సునీల్ అనే వ్యక్తి కొన్ని ఆధారాలు సమర్పించి కేసు పెట్టడం అయితే జరిగింది. ఈ కేసును తీసుకున్నటువంటి మాచవరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులను కూడా ఈ కేసులో చేర్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి మాచవరం పోలీసులు వల్లభనేని వంశీ గృహానికి వెళ్ళి సమన్లు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. ఇది జరిగి కూడా 1 వీక్ కావస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్టుగా చెప్తున్నారు. హైకోర్టులో ఆయనకి ఉపశమనం లభించలేదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ఎస్సీ యువకుడైనటువంటి సత్యవర్ధన్ మీద దాడి చేశారని చెప్పి వీళ్ళ మీద గతంలో కేసు నమోదైంది, వల్లభనేని వంశీతో పాటు కొంతమంది ఆయన అనుచరుల మీద. దానికి సంబంధించి డిసెంబర్ 29 నిన్న సోమవారం నాడు వాళ్ళు ఎస్సీ ఎస్టీ కోర్టుకి వాయిదాకు హాజరు కావాల్సి ఉంది. దీనికి వల్లభనేని వంశీ హాజరు కాలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరుడైనటువంటి రంగా కూడా హాజరు కాలేదు. అట్లాగే ఆ మిగతా అనుచరులు ఇప్పుడు ప్రస్తుతం ఈ సునీల్ కేసులో మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఉన్నటువంటి మిగతా అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే వంశీని అరెస్ట్ చేస్తారని పోలీసులు ఆయన కోసం ఎదుగుతున్నారని చెప్పి గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వంశీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని తెలియవస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డీకోడ్ విత్ జేకే.